వెల్కమ్ టు పీవీ న్యూస్. ఆవేశంలో తాను మాట్లాడిన మాటలను కొందరు కావాలని వక్రీకరించారని, చెన్నారెడ్డి హత్యతో పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేరం రంగారెడ్డి స్పష్టం చేశారు. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో ఇటీవల హత్యకు గురైన చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితో కలిసి పేరం రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. పత్రికల్లో తప్పుడు కథనాలు రాసి తమ పార్టీని నాయకులను అబాసుపాలు చేయాలని చూడటం సరికాదని మండిపడ్డారు. చెన్నారెడ్డిని పొట్టన పెట్టుకున్న ముద్దాయిలందరినీ కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డి గారికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. పేపరు తప్పుడు రాత రాశారు. నేను చెప్పింది ఒకటి, వాళ్ళు రాసింది ఒకటి. ఇట్లా తప్పుడు రాత రాసి మమ్మల్ని ఏం చేయాలని, మా పార్టీ వాళ్ళు మేము ఎందుకు పెట్టుకుంటాం, మా పార్టీ నాశనం చేయాలని ఈ పని చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దాయిలు అంటారో వాళ్ళందరికీ శిక్షపడాలి. శిక్షపడి మా అమ్మాయిలకి న్యాయం చేయండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మా చెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.